I'm all ready with my avokaya. తినేద్దాం. ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడైనా నైట్ డిన్నర్లోకైనా ప్లాన్ చేసుకోండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మంచి యమ్మీ రెసిపీస్ అయితే ఉన్నాయి. రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ స్ట్రీట్ స్టైల్ హక్కా నూడిల్స్ కూడా. సో ఈ రెసిపీస్ కోసం వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడైతే నేను బాల్కనీలోకి వచ్చాను. ఒక ఫ్లవర్ అండ్ మంచి సన్ రైజ్, ఆ రెండు ప్లాంట్సే మొన్న మా పాప బాల్కనీలో పెట్టామన్నాం కదా, మల్లెపూలు అండ్ వైట్ రోజెస్. అవి కొంచెం దేశీ టైప్ కదా, ఎక్కువ వస్తాయి బంచెస్గా అవి. అండ్ లోపలికి వచ్చేసి నేనైతే నా మార్నింగ్ డ్రింక్ ఈరోజు ఓన్లీ లెమన్ హనీ వాటర్, ఏం సోక్ చేయలేదు. నైట్ ధనియాలు సోక్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. జీరా అనుకున్నాను, కొంతసేపు అది మర్చిపోయాను. ఫైనల్గా అట్లీస్ట్ నేను చియా సీడ్స్ కూడా నానపెట్టుకోలేదు. చియా సీడ్స్ సబ్జాలా కాదండి, మీరు దాన్ని ప్రాపర్గా సోక్ చేసిన తర్వాతే కన్జ్యూమ్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది మీ హెల్త్కి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సో ప్లెయిన్ హనీ లెమన్ వాటర్ తాగేశాను. తర్వాత ఈరోజు ఓన్లీ 1 ఎగ్గే ఉంది. దాంతో మా హస్బెండ్కి ఎగ్ టమాటో కర్రీ అయితే చేసి, చపాతీ చేసేసి బాక్స్ పెట్టేసి ఆయనైతే పంపించేశాను. లంచ్ నుంచి డిన్నర్ వరకు మాకు బోల్డ్ అంత స్పెషల్స్ అయితే ఉండబోతున్నాయి. అవన్నీ మీరు ఈ వ్లాగ్లో చూసేయచ్చు. అండ్ మీ డేస్ ఎలా గడుస్తున్నాయో నాతో చెప్పడం మర్చిపోకండి. నా లైఫ్ స్టైల్ వీడియోస్ అండ్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ కూడా రెడీ అవుతుంది. ఇదంతా అయిపోయింది. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాప ఇంకా లేవలేదు. నేనైతే ప్రశాంతంగా నా పూజ నేను చేసేసుకున్నాను. పాపకు కూడా ఈరోజు బ్యాటర్స్ ఏమీ లేవని కార్న్ఫ్లేక్స్ అయితే ఇచ్చేసాను. తను కూడా కార్న్ఫ్లేక్స్ తినేసింది. నేను యాజ్ యూజువల్ రాగి జావా, ఫ్రూట్, ఆ రోజు బనానా తిన్నాను అనుకుంటా. చూసారా, ఈరోజు మొన్న కట్టుకున్న శారీస్ అన్నీ షాంపూ వాష్ చేశాను. శారీస్ జనరల్గా ఇలానే వాష్ చేస్తా, ఒక్కొక్కటి చేయాలంటే బద్ధకంగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే 2 అయ్యాయి, పక్కన పెట్టి చేసేసా. వీటిని ఆయన చేయించి లోపల పెట్టేస్తే సరిపోతుంది. మీరు మీ శారీస్ ఎలా వాష్ చేస్తారో నాతో చెప్పేయండి. అండ్ ఇక్కడైతే చికెన్ ఆర్డర్ పెట్టేయడం, అది వచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇంకా మనం దీంతో వెరైటీస్ చేసేసుకోవడమే బ్యాలెన్స్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఇన్ కిచెన్. గుడ్ మార్నింగ్ ఏంటి, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళంతా మంటలు. మార్నింగ్ ఒక ఎగ్తో టమాటో కర్రీ చేశాను కదా, ఎగ్ టమాటో కర్రీ, అదైతే బాక్స్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు మా కోసం, పాప ఇంట్లో ఉంది కదా, ఎలాగో హాలిడేస్ తింటుంది కదా అని చికెన్ తెప్పించాను. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. బేసిక్ రసం పెడతా తన కోసం. కావాలంటే టమాటో కర్రీ కూడా ఉంది, ఎగ్ అయితే లేదు కానీ. సో అది. అండ్ యాక్చువల్గా చికెన్ తెప్పించడానికి ఇంకో రీజన్ ఉంది. ఈవినింగ్ ఒక మంచి డిన్నర్ ప్లాన్ చేశాను. అదేంటనేది ఇప్పుడు చెప్పను, కొంచెం వ్లాగ్ ముందుకెళ్ళాక చెప్తాను, చూడండి. అది సంగతి. చికెన్ తెప్పించాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రై కోసం తెప్పించాను, కొంచెం ఈవినింగ్ కోసం తెప్పించాను. కళ్ళు మంటలు. ఫ్రై అయితే ఇప్పుడు చేస్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ ఫ్రై రెసిపీ మన ఛానల్లో ఉంది. లింక్ ఇక్కడ ఐకార్డ్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు నేనైతే స్పెషల్గా షార్ట్ కోసం రికార్డ్ చేస్తాను. సో అది సింపుల్గా నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తాననేది ఇప్పుడైతే చేసేయబోతున్నాను. రైస్ కడిగి పెట్టాలి, రసం పెట్టేయాలి, ఫ్రై చేసేయాలి. 3 సైమల్టేనియస్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతే పట్టుమని తినేయచ్చు, ఆకలేస్తుంది. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సింపుల్గా త్వరగా అయిపోయే చికెన్ ఫ్రై. వాము రసం డైజెషన్కి మంచిది. రైస్ రెడీ అయిపోయింది. మార్నింగ్ టమాటో కర్రీ కొంచెం ఉంది, చూసారా. ఆహాహాహా, నోట్లో అయితే వాటర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా 48 అవర్స్ అయితే పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోయింది. వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాము మరి. కమ్ ఆన్, లెట్స్ డు కుమ్ముడు. నోట్లో బ్లాస్టే. ఐఎమ్ ఆల్ రెడీ విత్ మై ఆవకాయ. తినేద్దామా.
అబ్బా స్మెల్ ఆగలేకపోతున్నాను. అన్నం మాత్రం వేడుకుంది. ఇలా కలిపేసుకొని ఫస్ట్ మొత్తం ఎక్కి వేరే లెవెల్. తప్పకుండా ట్రై చేయండి. అబ్బబ్బా, ఐ లవ్ దిస్. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ మోర్. నేను ఎంజాయ్ చేసేస్తాను. ఇక్కడైతే లంచ్ తర్వాత మొన్న గుమ్మానికి కట్టిన ఫ్లవర్స్ అన్నీ వెన్స్డే కదా అని ఈరోజు అయితే రిమూవ్ చేసేసాను వాటిని, పాపని క్రికెట్కి తీసుకెళ్లే ముందు. ఇవి చూడండి, యుటిలిటీలో మొక్కలు మొన్న చూపెట్టాను కదా, ఫ్రెష్గా లీవ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ కూడా వీటికే నేను ఎక్కువ రైస్ వాటర్, దాల్ వాటర్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే కిచెన్కి దగ్గర కదా, వెంటనే వచ్చి అయితే వేసేస్తాను. బాగుంటాయి. మనీ ప్లాంట్ బాగుంది కదా, చక్కగా ఫ్రెష్గా వచ్చాయి అన్నీ. మొన్న ఇదైపోయినాయి అన్నీ. సో చక్కగా పెంచుకుందాం. హ్యాపీ గార్డెనింగ్. వీటికి కూడా ఫ్లవర్స్ వస్తాయి, చూపిస్తాను. మన పాత వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చూపించాను కూడా 4-5 సార్లు. సో ఇది నా కిచెన్ గార్డెన్. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. మనం ఎక్కువ లేట్ చేయకుండా యమ్మీ చిల్లీ చికెన్ రెసిపీ చూసేద్దామా. ముందుగా చికెన్ అయితే ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకోండి. ఇది బోన్లెస్ చికెన్ తీసుకోవాలి చిల్లీ చికెన్కి. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, ఎప్పటి నుంచి తింటున్నాం మనం చిల్లీ చికెన్. కాకపోతే ఇంట్లో హెల్తీగా హైజీన్గా ఎయిర్ ఫ్రైర్లో చేసుకుందాం, చాలా మజా వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్ డ్రై స్పైసెస్ వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ పెప్పర్ వేసుకోవడం మర్చిపోవద్దు. మనం ఆల్రెడీ పెప్పర్ చికెన్ మసాలా వేస్తాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం చూసి వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. ఇలాంటి రెసిపీస్ చేస్తున్నప్పుడు ఇవి 2 వాడక తప్పదు, కానీ నాకు అస్సలు నచ్చదు. కానీ ఇందులో ఒక సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటో చెప్పనా, మామూలుగా చిల్లీ చికెన్ కానీ చిల్లీ పన్నీర్ కానీ చేయాలంటే బోల్డ్ అంతా అట్లీస్ట్ ముక్క మునిగేంత నూనెైనా పోసి డీప్ ఫ్రై చేయాలి కదా. ఆ పని లేకుండా ఎయిర్ ఫ్రైర్లో పెడితే ఉంది చూసారా, ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. తర్వాత కొంచెం నిమ్మరసం, ఒక చెక్క అయితే తీసుకున్నాను నేను. ఆ నిమ్మరసం కూడా వేసేసి చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ మీ టైంని బట్టి పక్కన పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఎయిర్ ఫ్రైర్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఎయిర్ ఫ్రైర్లో బటర్ పేపర్ వేసేసి చక్కగా ఈ చికెన్ పీసెస్ అన్నీ ఇలా నీట్గా డంప్ చేసినట్టు పడేసారనుకోండి, సరిగ్గా ఫ్రై అవ్వు. ఎయిర్ ఫ్రైర్లో ఇలా ఎప్పుడైనా నీట్గా స్ప్రెడ్ చేసి పెట్టాలి. పెట్టి చక్కగా 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ వదిలేశారంటే మీరు హాయిగా మిగతా పనులు చేసుకుంటూ చిల్లీ చికెన్కి రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైనుంచి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. మరీ అసలు డీప్ ఫ్రై చేయకపోతే పోయాం, కానీ మరీ ఆయిల్ అయిపోతే అసలు బాగోదు. సో పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే అలా వేసుకొని నేను చెప్పినట్టు ఎయిర్ ఫ్రైయర్ పెట్టేసేయండి 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్. ఈ గ్యాప్లో మీరు చక్కగా మనం స్ట్రీట్ స్టైల్ చౌమిన్ చేసుకుంటున్నాం కదా, దానికి అండ్ మన చిల్లీ చికెన్కి కావాల్సిన వెజ్జీస్ అన్నీ చాప్ చేసేసుకొని రెడీ అయిపోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను నూడిల్స్ ముందు బాయిల్ చేయాలి కదా, స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ చేయాలంటే హక్కా నూడిల్స్. నేనైతే ఎప్పుడు చింగ్స్ నూడిల్సే యూస్ చేస్తాను. వీటిని మనం కుక్ చేయవసరం లేదు, జస్ట్ వాటర్ అలా బాయిల్ అయిపోయిన తర్వాత బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం నూనె వేస్తే నూడిల్స్ విడివిడిగా వస్తాయి కదా. జస్ట్ ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ నూడిల్స్ వేసేసి మీరు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 6 మినిట్స్ వదిలేస్తే నూడిల్స్ చక్కగా ఉడికిపోతాయి మనకు కావాల్సినట్టు పొడి పొడిగా. డిన్నర్కి ఈరోజు చిల్లీ చికెన్ అండ్ ఎగ్ నూడిల్స్, అది స్పెషల్ వెన్స్డే డిన్నర్ ఈరోజు. ఇప్పుడైతే ఇవన్నీ చాప్ చేసేసుకుందాం. మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి. చిల్లీ పన్నీర్, చిల్లీ చికెన్ ఇవన్నీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ సాసెస్ ఉంటే చాలు, బయట టేస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే రెసిపీ మీతో షేర్ చేస్తాను, తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎగ్ నూడిల్స్ కూడా, ఓకేనా. ఇక్కడైతే నేను నా చాపింగ్ స్టార్ట్ చేశాను. ఈ పొడవుగా కట్ చేసుకునేవన్నీ హక్కా నూడిల్స్ కోసం క్యూబ్స్లా కట్ చేశాను చూసారా, అవేమో చిల్లీ చికెన్ కోసం. నాకు ఊరికే చిల్లీ పన్నీర్ అని వచ్చేస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడు. చిల్లీ చికెన్కి ఎక్కువ వెజిటబుల్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్ ఉంటే చాలు. క్యాప్సికమ్ రెడ్ అండ్ ఎల్లో ఉన్నా కూడా మీ దగ్గర వేసుకోవచ్చు. అండ్ ఇవైతే నేను ప్రాపర్గా అన్ని వెజిటబుల్స్ కావాల్సిందైతే హక్కా నూడిల్స్కి కావాలి కదా, దానికి నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అండ్
క్యాబేజ్ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే మన నూడిల్స్ 6 మినిట్స్ తర్వాత చూడండి ఇలా కుక్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు చక్కగా మనం స్ట్రెయినర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఇమీడియట్గా మరీ చల్లటి వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ పోస్తే మీరు సరిపోతుంది, విడివిడిగా ఉంటాయి. ఇలా స్ట్రెయినర్లో వేసి పెట్టేశాను. ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇంకా అవ్వలేదు, 20 మినిట్స్కి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. కాబట్టి ముందు మా పాప అయితే నాకు నూడిల్స్ కావాలి మమ్మ అంది. సరే కదా నూడిల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 2 స్టవ్స్ మీద 2 చేయొచ్చు, కానీ నాకు కెమెరా ట్రైపాడ్ యాక్సెస్ ఓన్లీ ఈ బర్నర్ దగ్గరే బాగుంటుంది. కాబట్టి అన్నీ నేను దీని మీదే చూపించడానికి ట్రై చేస్తాను. అటు వెళ్ళే కొద్దీ ఒకటి నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి కుదరదు, 2 ఆ వ్యూ కూడా అంత బాగుండదు లైటింగ్ వైజ్ కానీ ఎలా చూసినా సరే. అందుకని కాబట్టి 1 బై 1 చేద్దామని నూడిల్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎగ్ నూడిల్స్ చేస్తాను కాబట్టి ముందుగా స్క్రాంబిల్డ్ ఎగ్ చేసుకోవాలి. స్క్రాంబిల్డ్ ఎగ్ చేసేలోపే ఇది రెడీ అయిపోయింది. చూసారా చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. సరే కొంచెం చల్లారనివ్వండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసి ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని, మీరు ఏ చైనీస్ రెసిపీస్లో అయినా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం అస్సలు వేసుకోకండి, టేస్ట్ అంత బాగుండదు. ఇలా ఫ్రై చేసినప్పుడు ఓన్లీ గార్లిక్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మీరు చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేయండి. ముందు ఉల్లిపాయలు వేయాలి, ఫ్రై చేయాలి, అలా ఏం అవసరం లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ అంతే. ఎక్స్పర్ట్స్ అందరూ అలా విన్నట్టు వెళ్ళిపోతూ ఉండండి, అది సంగతి. నేను ఎప్పుడు చెప్పినట్టే చైనీస్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం కుక్ చేసినా, మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినా సరే వెజిటబుల్స్ అన్నీ సాగీగా అయిపోతాయి, బాగుండవు. కాబట్టి అవి ఫ్రై చేసిన తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అయితే వేశాను. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్సింగే పెద్ద ప్రాబ్లం అండి బాబు. బయట రోడ్డు మీద చక్కగా వాళ్ళు ఆ ప్యాన్ పట్టుకొని ఎగరేస్తూ ఉంటారు చూసారా, భలే ఉంటుంది. మన వల్ల కాదు, నేను ఎగరేసానంటే అన్ని కిందే ఉంటాయి. అండ్ ఇందులో సాల్ట్ కూడా మీరు ముందు యాడ్ చేసుకోకూడదు, యాడ్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది వెజిటబుల్స్లోకి. కాబట్టి నూడిల్స్ వేసాక సరిపడా సాల్ట్, మీ స్పైస్కి తగ్గట్టు పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. ఇక్కడ మీరు ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ సీజనింగ్ చేసేస్తే మా పాప దాన్ని తినదు. కాబట్టి నేను వెరీ లిమిటెడ్గా తన స్పైస్ లెవెల్స్కి, టేస్ట్ బడ్స్కి తగ్గట్టు కస్టమైజ్ చేస్తూ ఉంటాం మా ఇంట్లో అన్నీ. మిగతా స్పైసెస్ అన్నీ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం టమాటో సాస్ అండ్ వెనిగర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పైనుంచి కొంచెం చింగ్స్ వాళ్ళదే నూడిల్స్ మసాలా అయితే వేశాను. చింగ్స్ వాళ్ళది నేను ఎప్పుడు నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ మసాలా కూడా ఇంట్లో పెట్టుకుంటాను. చాలా టేస్ట్ వస్తుంది, అసలు ఒక మంచి టేస్ట్ అనమాట. ఫైనల్గా ఇలా 2 స్పాచులాస్ అయితే తీసుకొని స్క్రాంబిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా మా పాప క్రేవింగ్స్ తను సాటిస్ఫై చేసుకుంటుంది. మనమైతే చిల్లీ చికెన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం క్విక్గా. నాకు కూడా బోల్డ్ అంతా ఆకలేసేస్తుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఇందులో కూడా గార్లిక్ వేసుకోవాలి. మరి చికెన్ మ్యారినేషన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసావుగా అనుకుంటున్నారా, అందులో వేయాలి, ఇందులో వేస్తే బాగోదు. అది తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. ఇది కూడా అంతే, కంప్లీట్ మీరు హై ఫ్లేమ్లోనే దగ్గరుండి చేసుకోవాలి, మాడిపోనివ్వకండి హై ఫ్లేమ్ కదా అని. అది తర్వాత ఉప్పు యాడ్ చేశాను, పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కూడా చక్కగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. మీరు ఈ రెడ్ చిల్లీ సాస్ ప్లేస్లో గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, 2 హాఫ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీస్ అన్నీ సోయా సాస్ లేకపోతే ఇన్కంప్లీట్ కాబట్టి సోయా సాస్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం టమాటో కచప్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఈ మిక్స్కి యాడ్ చేసేసుకోండి. ఈరోజు మా ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు నేను చిల్లీ పన్నీర్ కొంచెం డ్రైగా చేస్తున్నాను. జనరల్గా కూడా మా వాళ్ళకి ఈ హనీ చిల్లీ పొటాటో కానీ, ఈ చిల్లీ పన్నీర్, చిల్లీ చికెన్ ఇవన్నీ ఎక్కువ బయట ఉంటాయి చూసారా, అంత సూపీగా ఉంటే నచ్చదు, కొంచెం డ్రైగానే అడుగుతారు. కాబట్టి నేను ఇలా డ్రైగానే చేసుకున్నాను. మీరు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కావాలి అనుకుంటే కొంచెం సాసెస్ ఎక్కువ వేసుకొని గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది అలా చేసుకున్నా కూడా. ఇంకా అంత పని చేశాక కిచెన్ మెస్ అవ్వడం సహజం కదా. సో చక్కగా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎంతసేపు పట్టిందో దీనికి ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ పట్టింది. తర్వాత రేపు మార్నింగ్కి నట్స్ సోక్ చేశాను. అండ్ ఈరోజు మర్చిపోయాను, రేపైతే మర్చిపోకూడదని చియా సీడ్స్ కూడా నానబెట్టాను రేపు మార్నింగ్ డ్రింక్లోకి. రేపు కూడా హనీ లెమన్ వాటరే విత్ చియా సీడ్స్ అనమాట అండి. సో ఇలా అయితే మా వెన్స్డే గడిచింది. రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి, ఈజీగా సింపుల్గా. ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడైనా నైట్ డిన్నర్లోకైనా ప్లాన్ చేసుకోండి.
సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డర్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి. అండ్ కిడ్స్ స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.